ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో సెవెంత్ సర్క. ఇక్కడ సుమంతుడు అయోధ్యకి తిరిగి రావటం, అలాగే దశరథ మహారాజు స్వర్గస్థులు అవ్వటం గురించి, భరతుడు తన మేనమామ ఇంటి నుంచి అయోధ్యకి తిరిగి రావటం గురించి, తర్వాత భరతుడు వశిష్ఠుల వారి యొక్క ఆదేశంతో దశరథ మహారాజు యొక్క అంతిమ సంస్కారాలన్నీ కూడా జరపటం గురించి ఇక్కడ చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ సుమంత్రోపి తథా అయోధ్యాం దీనాంతే ప్రవివేశః వస్త్రేణ ముఖమాచ్ఛాద్య బాష్పాకులితలోచనః. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్న వృత్తాంతం. ఎప్పుడైతే సుమంత్రుడు సిగ్గుతో ముఖాన్ని తన వేసుకున్న వస్త్రంతో ఆ కళ్ళ నుంచి నీరు కారిపోతూ ఉంది, రాముడినలా వదిలేసి వచ్చాను, రాముడు లేకుండా తిరిగి వస్తున్నాను అని, అందుకని ఆ నీటిని తుడుచుకుంటూ ఆ సమయంలో మొత్తానికి అయోధ్యలోకి ప్రవేశించాడు. బహిరేవ రథం స్థాప్య రాజానాం ద్రష్టుమాయయో జయశబ్దేన రాజానం స్తుత్వా తం ప్రణనామః. రథాన్ని బయటే నిలిపి ఆ దశరథ మహారాజుని చూడటానికి వచ్చాడు సుమంత్రుడు. జయశబ్దాలతో ఆ దశరథ మహారాజుని స్తుతిస్తూ ఆయన్నికి నమస్కరించాడు. తతో రాజా నమంతం తం సుమంత్రం విహ్వలో బ్రవీత్ సుమంత్ర రామ కుత్రాస్తే సీతయా లక్ష్మణేన చ. సుమంత్రుని చూసేసరికి సుమంత్రుడు రాజుకైతే నమస్కారం చేస్తున్నాడు, కానీ సుమంత్రుడిని చూసేసరికి దశరథ మహారాజుకి ఇంకా దుఃఖం పొంగిపోయింది. అందుకని సుమంత్ర, సీత, లక్ష్మణ సమేతుడైన నా రాముడు ఎక్కడా అన్నాడు. కుత్ర త్యక్తస్త్వయా రామః కిం మాం పాపినమబ్రవీత్ సీతా వా లక్ష్మణో వాపి నిర్దయం మాం కిమబ్రవీత్. నువ్వు ఆ రాముణ్ణి ఎక్కడ విడిచిపెట్టేశావు? పాపినైన నన్ను గురించి ఆ రాముడేమన్నాడు? లేదా సీత కానీ లక్ష్మణుడు కానీ నేను తీసుకున్న ఈ నిర్ణయానికి ఇంత నిర్దయగా వ్యవహరించిన నా రీతిని బట్టి వాళ్ళు ఏమన్నా అన్నారా అని దశరథ మహారాజు సుమంత్రుణ్ణి అడిగాడు. హే రామ, హే గుణనిధే, హే సీతే ప్రియవాదిని దుఃఖార్ణవే నిమగ్నం మా మ్రియమానం న పశ్యసి. హే రామ, ఓ గుణనిధి, ఓ పైగా మంచిగా మాట్లాడే సీత, ప్రియంగా అంటే మనసుకి బాధ కలిగించకుండా మాట్లాడుతుంది. ఈ దుఃఖ సముద్రంలో మునిగిపోయినాను నేను, అందుకే నేను ఇంకా మరణిస్తాను, అంటే మీరు వచ్చేదాకా నేను ఉండను, నన్ను ఇంకా మీరు చూడలేరు అని ఏడుస్తూ ఉన్నాడు దశరథ మహారాజు. విలప్యేవం చిరం రాజా నిమగ్నో దుఃఖ సాగరే ఏవం మంత్రే రుదంతం ప్రాంజలిం వాక్యమబ్రవీత్ రామః సీతా చ సౌమిత్రిర్మయా నీతా రథీనతి శృంగవేరాపురాభ్యాసే గంగాకులే వ్యవస్థితాః. ఇలా ఎంతోసేపు వాదంలో ఉండిపోయి పైగా నేను దుఃఖసాగరంలోని మునిగిపోయాను. ఈ విధంగా దుఃఖానికి లోబడుతున్న ఆ దశరథ మహారాజుని చూసి మంత్రి అయిన సుమంత్రుడు ఆయనకి మళ్ళీ చేతులు జోడించి ఇలా చెప్తున్నాడు. మహారాజా, నేను రాముణ్ణి, సీతని, లక్ష్మణ్ణి కూడా రథం మీద తీసుకువెళ్ళాను. వాళ్ళని గంగా తీరం దగ్గర శృంగవేరీపురం దగ్గర నేను నిలిచారు వాళ్ళు అని చెప్పాడు. గుహేన కించిదానీతం ఫలమూలాదికం చయత్ సృష్ట్వా హస్తేన సంప్రీత్య నాగ్రహిత్ విససర్జతత్. అక్కడ ఆ పురం దగ్గర నిలిచి అక్కడ నిషాదరాజైన గుహుడు ఫలాలు ఇటువంటివన్నీ కూడా తీసుకొచ్చాడు, కానీ రాముడు వాణ్ణి గ్రహింపలేదు. ప్రేమతో వాణ్ణి చేతితోనే తాకి, అంటే నువ్వు ఇచ్చినట్టు నేను పుచ్చుకున్నట్టు, నేను మనసుకి బాధ కలిగించాలని కాదు, కాకపోతే ఏదైతే వనవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు, అందుకని ఆ చేసిన ప్రతిజ్ఞ సమయం నుంచి కూడా ఆ నియమాలకి కట్టుబడి ఉన్నాడు, అందుకని అవి నేను స్వీకరించలేను అని అది చెయ్యతో తాకి గ్రహించినట్టుగా చెప్పి ప్రేమతో అక్కడ తనకి అనుగ్రహాన్ని ప్రసాదించాడు శ్రీరాముడు అని. వటక్షీరం సమానయ్య గుహీన రఘునందన జటామకుటమాబధ్య మామాప్య నృపతి స్వయం. తర్వాత రాముడు ఆ గుహునితో ఇలా మర్రిపాలు తెప్పించుకుని జటలు ధరించాడు. తర్వాత అతడు నాతో స్వయంగా ఇట్లా చెప్పాడు అని చెప్తున్నాడు. సుమంత్ర బ్రూహి రాజానం శోకస్తేస్తు నా మత్కృతి సాకేతాదికం సౌఖ్యం విపీనేనో భవిష్యతి.
సుమంత్ర, మా కోసం బాధలో ఉన్న రాజుతో అంటే నా మాటగా నువ్వు వెళ్ళి చెప్పు నా తండ్రికి. మాకు అయోధ్య కన్నా ఎక్కువగా సుఖంగా ఈ వనవాసంలో లభించిందని చెప్పు. మాతుర్మే వందనం బ్రూహి శోకం త్యజతు మత్కృతే ఆశ్వాసయతు రాజానం వృద్ధం శోక పరిప్లూతం. అంటే ఇక్కడ అయోధ్య కన్నా ఇదే బాగుంది అంటే నేను ఇంకా బాధపడుతున్నానని చెప్తే ఇంకా బాధపడతాడు. పైగా నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి గానీ, మాకు కలిగిన ఈ స్థితి గురించి గానీ మేము ఏమీ చింతపడట్లేదు. మాకేమీ బాధ లేదు అని చెప్తే కాస్త ఊరటి చెందుతాడని. అందుకే ఇక్కడ భోగప్రాయమైన దానికన్నా ఇదే సుఖంగా ఉంది అని చెప్పు అని చెప్పటము. అలాగే మా తల్లికి కూడా మా నమస్కారాలు చెప్పి నా కోసం బాధపడొద్దని చెప్పు. పైగా వృద్ధుడు శోకంలో ఉన్న రాజుని ఊరటించమని చెప్పు. అంటే నా గురించి చింతించకుండా ఆ బాధలో ఉన్న తండ్రి గారికి కాస్త ఆసరాగా ఉండమను అని చెప్పాడు. సీత చాశ్రు పరితాక్షి మామాహ నృపసత్తమ దుఃఖగద్గదయా వాచ రామం కించిదవేక్షతి. రాజా అంతటా కన్నుల నీరు నింపుకుని దుఃఖమైన ఆ కంఠాన్ని కాస్త సర్దుకుంటూ సీత రాముడి వైపు చూస్తూ మళ్ళీ ఇలా అంది. సాష్టాంగం ప్రణిపాతం మే బ్రూహి శ్వాసురయోః పదే ఇతి ప్రరుదతి సీత గతా కించిద వాచ్ముఖి. అత్తమామలకు నా సాష్టాంగ నమస్కారాలు చెప్పండి అని అలా శిరస్సు వంచి ఏడుస్తూనే ఉంది. ఆమె అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయాను నేను. అతస్తే అశ్రుపరీతాక్ష నావమారుహస్తదా యావద్గంగా సముత్తీర్య గతస్తావదహం స్థితః. దాని తర్వాత అలానే నావ ఎక్కేసి గంగకి అవతల ఒడ్డుకి వాళ్ళు చేరుకున్నారు. వాళ్ళు అవతల ఒడ్డుకి చేరి అవన్నీ నిలిచి ఉన్నాను నేను అప్పటిదాకా. తర్వాత ఇంకా చాలా దుఃఖాన్ని ఆపుకుంటూ ఇంకా నేను తిరిగి అయోధ్య వైపుగా వచ్చేసాను అని. తతో దుఃఖేన మహతా పునరేవాహమాగతః తతో రుదంతి కౌసల్యా రాజా నమితమబ్రవీత్. కైకేయ ప్రియ భార్యయే ప్రసన్నో దత్తవాన్ వరం త్వం రాజ్యం దేహి తస్యేవ మత్పుత్రః కిం వివాసితః. ఆ మాటలు వినేసరికి అంతలో కౌసల్య కూడా ఇంకా దుఃఖానికి రోబడిపోయి ఉండి అందుకున్నప్పుడు ఆ కౌసల్యాదేవి రాజుతో ఇలా అంది. మీరు ఆనందంగా మీ ప్రియమైన భార్యకి అయితే వరాలు ఇచ్చారో ఆవిడ ఆనందంగా ఉంది. ఆ వరాలు నెరవేరిపోయాయి. ఇప్పుడు మీ రాజ్యంలో మీ పుత్రుడికే ఈ రాజ్యాన్ని కూడా అర్పించుకోండి. కానీ నా కొడుకు అడవులకు వెళ్ళి పంపేశారు. అంటే నిజంగా రాజ్యం కావాలనుకున్నప్పుడు భరతుడికి ఇచ్చేసినా పర్వాలేదు కానీ ఆవిడకి వరాలు ఇవ్వాలన్న నెపంతో ఆవిడ కొడుక్కి రాజ్యం ఇవ్వాలన్న నెపంతో రాముణ్ణి అడవుల పాలు ఎందుకు చేశారు అన్నట్టుగా విలవిల్లాడుతూ అడిగింది కౌసల్యాదేవి. కృత్వా త్వమేవ తత్సర్వమిదానిం కిం ను రోదసి కౌసల్య వచనం శ్రుత్వా క్షతే స్పృష్టా ఇవాగ్నినా. పైగా బాధలో ఉన్న కౌసల్యమాత చెయ్యవలసిందంతా చేసేసి ఇప్పుడు ఏడవటం ఎందుకు అని కౌసల్యాదేవి పలికిన ఆ మాటలు విని దశరథుడికి ఇంకా ఇంకా ఎలా అయితే పుండు మీద కారం జిమ్మితే ఎలా ఉంటుంది అలాగే ఇంకా ఆవేదన పెరిగిపోయింది. ఎలాగో పశ్చాత్తాప పడుతున్నాడు. చేసింది తప్పని తెలుసు, చెయ్యకుండా కొన్ని దాన్ని నివారించలేకుండా ఏది చెయ్యలేని స్థితిలో ఉన్నాడు. అందుకుని విలపిస్తూ ఉన్నాడు. అందుకుని చేసిందంతా చేసి ఇప్పుడు విలపించటం ఎందుకు, ఎందుకు ఏడవటం, నీ కారణంగానే ఇదంతా జరిగింది అన్నట్టుగా. పునః శోకాశ్రు పూర్ణాక్షః కౌసల్యామిదమబ్రవీత్ దుఃఖేన ప్రియమానం మా కిం పునర్దుఃఖయస్యలం. అప్పుడు ఇంకా కన్నీరు మున్నీరుగా దుఃఖంలో ఉండి ఏడుస్తూ ఉన్నాడు. కౌసల్యతో మళ్ళీ అంతే బాధలో ఉన్న దశరథ మహారాజు దుఃఖంతోనే మరణిస్తున్న నన్ను ఇంకా మరింత దుఃఖానికి ఎందుకు లోబడేలా చేస్తున్నావు. ఇదానిమేవ మే ప్రాణ ఉత్క్రమిష్యంతి నిశ్చయః శక్నోహం బాల్యభావేన కేనచిన్ మునినా పురా. నా ప్రాణములు ఇప్పుడే పోవుట నిశ్చయము. అంటే ఇంకా నేను ప్రాణాలతో ఉండలేను. పూర్వం నా మూర్ఖత్వ కారణంగా నేనొక మునీశ్వరుడు కూడా అలాగే శపించాడు. అంటే దుఃఖంలోనే ఉండి మరణిస్తానని శాపాన్ని కూడా నేను పొంది ఉన్నాను. అంటే ఆ సమయంలో ఆ స్ఫురణ గుర్తుకొచ్చింది.
पुराहं यौवने दृप्तश्चापबाणधरो निशि అచరం మృగయాసక్తో నద్యస్తిని మహావనే. పూర్వము ఒకనాడు యవ్వనంలో ఉన్న నేను ఆ చంచలత్వ కారణంగా ధనుర్బాణాలు తీసుకుని రాత్రి వేళ మృగాన్ని వేటాడటంలో లీనమైపోయి వెళ్ళిపోయాను. అక్కడ నదీ తీరంలో అడవి అందు అలా తిరుగుతూ ఉన్నాను. తత్రార్ధరాత్ర సమయే ముని కశ్చిత్ తృషార్ధితః పిపాసార్ధితయోః పిత్రోర్జలమానేతుముద్యతः అపూర్యజ్జలే కుంభం తదా శబ్దో భవన్మహాన్. ఆ రాత్రి వేళలో ధనుర్బాణాలతో ఉండి నేను ఎప్పుడైతే తిరుగుతూ ఉన్నానో అక్కడ అర్ధరాత్రి వేళ దాహంతో ఉన్న ఒక ముని బాలకుడు అక్కడ బాధపడుతున్న తల్లిదండ్రులకు నీటికి తీసుకురావడానికి ఆ నీటి దగ్గరికి కడవని తీసుకుని వచ్చాడు. ఆ శబ్దం అయ్యింది నాకు. అది చాలా పెద్ద శబ్దంగా అయితే ఏదో జీవి సంచరిస్తుందని దశరథ మహారాజు అనుకున్నాడు. గజః పిబతి పానీయమితి మత్వా మహానిశి బాణం ధనుషి సంధాయ శబ్దవేదినమక్షిపం. అయితే అంత పెద్ద శబ్దం వస్తే ఏదో పెద్ద మృగమే అక్కడికి వచ్చింది అనుకున్నాను నేను. ఏ ఏనుగో ఏదో నీరు తాగటానికి వచ్చిందని భావించి ఆ శబ్దం ఎక్కడైతే వినిపిస్తుందో అటువైపుగా నా బాణాన్ని సంధించి విడిచాను. హే హతోస్మితే తత్రాద్భుచ్చద్ధో మానుషసూచకः కస్యాపి నా కృతో దోషో మయా కేన హతో విధి. బాణం వేసిన వెంటనే ఆ బాణం తగిలి అయ్యో చచ్చానే అని ఒక మనిషి గొంతు వినిపించింది. హత విధి, నేను ఎవరికింత అపకారం చెయ్యలేదే ఇప్పుడు దాకా, నేను ఎవరిని కొట్టేశానో అయ్యయ్యో అనుకున్నాడు దశరథ మహారాజు. ప్రతీక్షతే మాం మాతా చ పితా చ జలకాంక్షయా త్రచ్యుత్వా భయసంత్రస్తతోహం పౌరుషం వచః. అయితే ఆ ముని బాలకుడు ప్రాణం కోల్పోయే స్థితిలో ఉండి కూడా అయ్యో నా తల్లిదండ్రులు దాహంతో ఉన్నారు, నా కోసం వాళ్ళు ఎదురు చూస్తారు కదా అని అక్కడ ఆ మాటలు నాకు వినిపించాయి. అది విని నాకు ఇంకా భయం వేసింది. మెల్లమెల్లగా అటువైపుగా నేను వెళ్ళటం మొదలుపెట్టాను. శనేర్గత్వాధ తత్పార్శ్వం స్వామిన్ దశరథోన్స్మహ్యం అజానత మయా నిర్దస్త్రాతుమర్హసి మాముని. మెల్లగా ఎక్కడైతే నేను బాణం వేశానో ఆ శబ్దం వినిపిస్తున్న దగ్గరికి వెళ్ళి చూశాను. పైగా వెళ్ళి స్వామి, నేను దశరథుణ్ణి, నేను తెలియక బాణాన్ని విడిచిపెట్టాను మునివర, మీరే నన్ను రక్షింపాలి అని నేను వేడుకున్నాను అని చెప్పాడు దశరథ మహారాజు. బాణం వేసింది దశరథ మహారాజు అయినప్పుడు ఆ ముని వేషంలో ఉన్న ఆయనకి గాయం తగిలినప్పుడు ఈయన కదా ఆయన్ని రక్షించాలి, మళ్ళీ ఈయన ఎందుకు అడిగాడు అంటే ఇక్కడ బ్రహ్మహత్యాది పాతకాలు చుట్టుకుంటాయి. తెలిసి చేసినా తెలియకుండా చేసినా అకారణంగా ఇటువంటి వాళ్ళని సత్పురుషులకి మనం హింసించేలాగా ఏదన్నా వాళ్ళకి బాధ కలిగేలాగా చేసినప్పుడు అయితే ఇక్కడ ఆ పాతకాల నుంచి అంటే మళ్ళీ ఇక్కడ ఆ వాక్కుల రూపంలో కనుక వాళ్ళు ఏదన్నా పలికితే అది కూడా సత్యం అయిపోతుంది. అందుకని నేను తెలియక చేశాను అని ఇలా దశరథ మహారాజు ఆ ముని బాలకుడితో చెప్పాడు. ఇత్యుక్త పాదయోస్తస్య పతితో గద్గదాక్షరః తదా మామః సా మునిర్మా వైశిర్నృపసత్తమ. ఇలా దుఃఖపూరితమైన కంఠంతో అతని పాదాల మీద వాలిపోయాను నేను. అంతటా ఆ ముని కుమారుడు నాతో ఓ నృపశ్రేష్ఠ భయపడద్దు అని చెప్పాడు. బ్రహ్మహత్యా స్పృశన్నే నత్వాం వైశ్యోహం తపసి స్థితః పితరో మాం ప్రతీక్షేతే క్షుత్రుభ్యాం పరపీడితో. నిన్ను బ్రహ్మహత్యాది పాతకం అంటదు. నేను తాపస వృత్తిలో ఉన్న వైశ్యుణ్ణి. నా తల్లిదండ్రులు ఆకలి దాహంతో అలమటిస్తూ ఉన్నారు, పైగా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. తయోస్త్వాముదకం దేహి శీఘ్రే మేవా విచారయన్ నచ్చేత్వం భస్మసాతుర్ కుర్యాత్ పితా మే యది కుప్యతి. అందుకే మీరేమి ఆలోచించకుండా త్వర త్వరగా వారికి దాహంగా ఉంది కాబట్టి ఈ జలాన్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కాస్త ఆ దాహాన్ని తీర్చండి, లేకపోతే నా తండ్రికి కోపం వస్తుంది, అతడు నిన్ను భస్మం చేసేస్తాడు అన్నాడు. జలం దత్వా తు తౌ నత్వా కృతం సర్వం నివేదయ శల్యముద్ధరామి దేహాత్ ప్రాణస్త్యాక్షామి పీడితః.
వారికి నీటినిచ్చి వాళ్ళకి నమస్కారం చేసిన తర్వాత వాళ్ళకి నివేదించుకోండి. బాణంతో పీడింపబడుతున్న నన్ను ఈ శరీరం నుంచి బాణాన్ని తీసివేయండి. నేను ప్రాణాల్ని తృప్తిగా విడిచిపెట్టేస్తాను అని. ఇత్యుక్తో మునీనా శీఘ్రం బాణముత్పాట్య దేహతః సజలం కలశం ధృత్వా గతోహం యత్ర దంపతి. ఈ ముని బాలుడట్లా చెప్పగానే వెంటనే అతని దేహం నుంచి బాణాన్ని తీసేశాను. నీరు నింపిన కలశాన్ని కూడా తీసుకుని ఆ వృద్ధ దంపతులు ఉన్న చోటికి నేను వెళ్ళాను. అతివృద్ధ వందదృశౌ క్షుత్పిపాసార్ధితౌ నిశి నాయాతి సలీలం గృహ్య పుత్ర కిం వాత్ర కారణం. అయితే నీటి కోసం వెళ్ళిన వాడు ఎంతసేపటికి రావట్లేదు. అందుకని పైగా వీళ్ళు చాలా ముసలివాళ్ళు, పైగా అంధులు, కళ్ళు కనపడవు, ఆకలితో దాహంతో బాధపడుతూ ఉన్నారు. మాకు మంచినీరు తేవటానికి వెళ్ళిన కొడుకు ఇంతవరకు తిరిగి రాకని ఎంతసేపు అవుతుంది, రాలేదేంటి, అసలు ఏ కారణం చేత, పైగా ఇంత రాత్రి వేళ ఇంకా రాకుండా ఎందుకున్నాడు అని. అనన్యాగతికో వృద్ధౌ శౌచా త్రుట్పరిపీడితో ఆవాముపేక్షతే కిం వా భక్తి మానవయోః స్తుతః. ఈ రాత్రి ఇంకా ఆహా ఎక్కువగా పీడిస్తుంది. పితృభక్తి పారాయణుడైన కొడుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నాడు? మన ఇద్దరి గురించి ఆలోచన లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? इति चिन्ताव्याकुलौ तौ मत्पाधन्यासजं ध्वनिं श्रुत्वा प्राह పితా పుత్ర కిం విలంబః కృతస్త్వయా. అయితే వీళ్ళు ముసలి వాళ్ళే కాకుండా బాధలో ఉన్నారు, దాహం కూడా ఉంది, అలాగే గుడ్డివారు కూడా. అయితే వాళ్ళకి కనపడదు, కాకపోతే శబ్దం వినిపిస్తుంది. అయితే కొడుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడేంటి, ఇంకా రావట్లేదంటే అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలాగా ఆలోచిస్తూ కొడుకు మీద చింతిస్తూ ఉన్న వారి దగ్గరికి నేను అప్పుడు వెళ్ళేసరికి నా అడుగుల సవ్వడి విని తండ్రి వెంటనే ఇలా అడిగాడు: కుమారా, ఎందుకింత ఆలస్యం చేశావు? ఏమైంది? నీరుని తీసుకురావటానికి నువ్వు ఎందుకు ఇంతసేపు పట్టింది నీకు? మా ఇద్దరికి తెచ్చిన నీరు త్వర త్వరగా ఇవ్వు అన్నాడు. దేహ్యావయోః సుపానీయం పిబత్వామపి పుత్రక ఇత్యేవం లపత్యోర్భీత్యా సకాశమఘమం శనేః. పైగా మాకే ఇవ్వటం కాకుండా నాయన నువ్వు కూడా కాస్త తాగు. ఈ మాటలు విని భయంతో మెల్లగా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళానంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడ సమీపానికైతే వెళ్ళాడు దశరథ మహారాజు. పాదయోః ప్రణిపత్యాహమభ్రమం వినయాన్వితః నాహం పుత్ర స్వయోధ్యాయ రాజా దశరథోస్మహం. వారి పాదాలకి నమస్కరించి వినయంగా ఇప్పుడు మాట్లాడాడు: నేను మీ కుమారుణ్ణి కాను, అయోధ్య నగరానికి రాజునైన దశరథ మహారాజు నేను అని చెప్పాడు దశరథ మహారాజు ఆ దంపతులకి. పాపోహం మృగయాసక్తో రాత్రౌ మృగ విహంసకః జలావతార్ధా దుర్రేహం స్థిత్వా జలగతం ధ్వనిం శ్రుత్వాహం శబ్దవేదిత్వాదేకం బాణమదాత్యజం హతోస్మితి ధ్వనిం శ్రుత్వా భయాత్తా తత్రహమాగతః. నేను పాపిని, వేట మీద ఆసక్తితో ఉండి రాత్రి వేళ కూడా మృగాల్ని వధిద్దాము అని నేను అలాగా ఆ నీటి దగ్గరే కాస్త దూరంలో నిలిచి ఉన్నాను. ఏదైనా శబ్దం వచ్చినప్పుడు వాటిని వేటాడొచ్చు అని అనుకున్నాను. ఎప్పుడైతే నాకు బుడుగు బుడుగుమని నీటి ధ్వనులు వినిపించిందో ఏదో జీవరాశి అక్కడికి జంతువు వచ్చిందని నేను భావించాను. శబ్దాన్ని విని అందుకుని వెంటనే ఆ జీవి అక్కడి నుంచి వెళ్ళిపోకుండా శబ్దం నాకు ఎక్కడి నుంచి అయితే వినిపిస్తుందో అటువైపుగా నా బాణాన్ని విడిచిపెట్టాను. నా బాణాన్ని విడిచిపెట్టేసిన తర్వాత అప్పుడు నాకు వినిపించింది, అయ్యో చచ్చానే అని. ఆ ధ్వని విని భయంతో అక్కడికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను అని చెప్పాడు దశరథ మహారాజు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 7th సర్గలో 37 శ్లోక సంపూర్ణం.